ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రాజుగారు, ఏమ్మా ఇంద్రజ, నీవు మా దగ్గర ఎందులకు అసత్యమాడితేవి? నేను మీకు అబద్ధం చెప్పానా? ఆహా, అదేనమ్మా, తమరు ఇంద్రపుత్రిక ఇంద్రజ కదా. ఆ విషయము ముందుగా మాతో ఎందుకు చెప్పలేదు అని మహర్షుల వారు అడుగుచున్నారు. ఓ అదా, నేను మా నాన్న మీద అలిగొచ్చాను. తండ్రుల మీద కూతుర్లు అలగడం తప్పేమీ కాదమ్మా. కాకపోతే నీలాంటి దేవకన్య ఇలాంటి సామాన్య దుస్తులలో ఉండకూడదు. అంటే నేను ఇప్పుడు దేవకన్యలా రెడీ అవ్వాలన్నమాట. దేవకన్యలా అని అడుగుచున్నారేమమ్మా, తమరు దేవకన్యే కదా. ఓ అవును కదా. నేను దేవకన్యని. ఏ మాటకా మాట చెప్పుకోవాలి తల్లి. ఇది వరకటితో పోలిస్తే నువ్వు కాస్త సన్నబడి ఎత్తు కూడా తగ్గావు. అంటే డైటింగ్ చేస్తున్నాను. హైట్ తగ్గి స్లిమ్ అయ్యాను. నీ ఆహార వ్యాయామముల గురించి వారికెందుకమ్మా? వారు చెప్పినట్టు తక్షణం నీవు నీ వేషధారణకు మారిపోమ్ము. అలాగే బాబాయ్. మీ రూమ్ లో నా డ్రెస్సులు, నగలు అన్నీ ఉన్నాయి కదా, నేను వెళ్ళి మార్చేసుకుంటాను. మా దేవి వస్త్రములకు ఆభరణములకే ఎసర పెట్టితేవా బాలిక? మిస్టర్ గుప్తా, ఆజ్ఞ ఇంద్రజ వారు. మేము ఏమైనా దుస్తువులు, నగలు ధరించవచ్చును కదా? నిస్సందేహముగా తమరి చిత్తము. థ్యాంక్స్. నారాయణ నారాయణ. అమ్మాయి గారికి అన్ని తండ్రి బుద్ధులే వచ్చాయి. అస్సలు సిగ్గులు మొహమాటములు లేవు. దేవి గారి గదికి వెళ్తే రింగు పెట్టుకుని భూలోకానికి జంప్ అయిపోవాలి. ఏంటి చంపా నువ్వు చెప్పేది? అవును మనోహరి, కంసుడు పాలిట కృష్ణుడు మృత్యువైనట్టు నీ పాలిట బాగీకి పుట్టబోయే బిడ్డ మృత్యు కాబోతుంది. దానికి పుట్టబోయే బిడ్డ నన్నేం చేస్తుంది? ఆ పిల్లని అంత తేలిగ్గా తీసుకోకు. అది అసాధారణ శక్తితో జన్మించబోతోంది. అసాధారణ శక్తి అంటే ఎలాంటి శక్తి? యాదమ్మా, 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 యాదమ్మా. నువ్వు చెప్పింది విన్నాక నాకొకటి అర్థమైంది. బాగీ కడుపులో పిండం పెరిగే కొద్దీ నా ఆయుష్ తగ్గిపోతుందన్నమాట. సరిగ్గా చెప్పావు. ఆ పిండాన్ని అవతల వేస్తేనే నువ్వు బ్రతుకుతావు. అరుంధతినే చంపిందాన్నే. నాకు ఆ పిండం ఒక లెక్క కాదు. ఈ పిండం అరుంధతిలా కాదు, అంతకు మించి. ఏదైతేనండి, అది ఇంకా పుట్టలేదు కదా. అది భూమి మీదకి రాకముందే పాతాళానికి పంపించేస్తాను. ఈ యాదం ఎక్కడికి వెళ్ళింది? నాకు అందుబాటులో ఉండమని చెప్పాను కదా. ఈ లోపు ఆ బ్లాక్ మ్యానే నిన్ను చంపేస్తాడేమో. ఆ బ్లాక్ మ్యాన్ని అడ్డం పెట్టుకుని ఆ బాగీని చంపేస్తాను.
మనోహరి గదిలో ఉందా? మనోహరితో తనకేం పని? ఎప్పుడు చూసినా తన పక్కనే ఉంటుందేంటి? అదెలా సాధ్యం మనోహరి? దానికొక దారుంది. బాగీ కడుపులో పిండం వల్ల నాకు గండం ఉంది అని అన్నావు. అంటే నేను బ్లాక్ మ్యాన్ నుంచి తప్పించుకుంటాననే కదా అర్థం? అది పూర్తిగా కాదు మనోహరి. నువ్వా బ్లాక్ మ్యాన్ నుండి తప్పించుకున్నా ఆ పిండం నిన్ను వెంటాడుతుంది. అందుకే ముందు పిండానికి పిండం పెడదాం. నన్ను చంపడానికి వచ్చిన బ్లాక్ మ్యాన్ మిస్ ఫైర్ అయి బాగీని చంపినట్టు క్రియేట్ చేద్దాం. బ్లాక్ మ్యానా? బాగీని ఎందుకు చంపుతాడు? వాడి లక్ష్యం నువ్వు కదా. నిజమే, నిజమైన బ్లాక్ మ్యాన్ టార్గెట్ నేనే. కానీ మనం క్రియేట్ చేసిన బ్లాక్ మ్యాన్ టార్గెట్ ఆ బాగీ. మనం సృష్టించే బ్లాక్ మ్యానా? అవును, మనమే ఒక బ్లాక్ మ్యాన్ ని క్రియేట్ చేసి బాగీని చంపేద్దాం. ఆ పని ఎవరు చేస్తారు? రణ్బీర్. తనెందుకు చేస్తారు? తను ఎందుకు చేయడు? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు యాదమ్మా? అది మేడం, నేను అది నేను యాదమని నేనే పిలిచాను బాగే. ఏ ఎందుకు? ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలని, యాదమ్మ నా పనులు మాత్రమే చెయ్యాలని ఆయన చెప్పి వెళ్లారు కదా. అదే ఆ మాటే యాదమ్మకు చెప్పడానికి పిలిచాను. ఆయన చెప్పారు కదా, మళ్ళీ నువ్వు పని కట్టుకొని చెప్పాలా? ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏంటి బాగి? యాదమ్మ ఎప్పుడు నీ పక్కనే ఉంటుంది, అదే ప్రాబ్లం. అయ్యో అదేం లేదమ్మా, నేను మీ పనులు చేయడానికే వచ్చాను. ఇంకోసారి నేను ఈ మేడం దగ్గరికి రాను. నేను వెళ్ళి వంట చేస్తానమ్మా. చూడు, నువ్వు యాదమ్మని మళ్ళీ పిలిస్తే బాగోదు చెప్తున్నా. ఇంకోసారి ఇలా చేశావంటే ఆయనతో చెప్పాల్సి వస్తుంది. బాగే, నేను టెన్షన్లో ఉన్నాను. హెడ్ఏక్ టాబ్లెట్ తెమ్మని నేను యాదమ్మని పంపించాను, అది కూడా తప్పేనా? యాదమ్మ లేకపోతే ఏం చేసేదానివి? నువ్వే తెప్పించుకునే దానివి కదా. గుర్తుపెట్టుకో, నా కోసం ఆయన యాదమ్మని రిక్రూట్ చేశారు, నీ కోసం కాదు.